పేషెంట్స్ మ్యాక్సిమం ఆన్లైన్ కాల్స్ ఉంటాయి కదా, ఫస్ట్ హలో అనగానే ఏడుస్తారు. ఏడ్చేసి మీ వాయిస్ వినగానే ఏడుపు వచ్చేసింది ఏమనుకోకండి అట్లా అంటారు. వాళ్ళ ప్రొఫైల్ ఆల్రెడీ ఉంటుంది కదా, దాన్ని బట్టి అడుగుతా. రొటీన్ సరిగ్గా లేదు, లైఫ్ స్టైల్ అనేది అర్థమవుతుంది. ఇష్టమైన వాళ్ళ గొంతు విన్నప్పుడే బాధలో ఉన్నప్పుడు ఏడుపు వస్తుంది. సో దానివల్ల ఏడుపు వచ్చింది, ఏం కాదు విషయం చెప్పండి అంటే అప్పుడు మొత్తం చెప్తారు. పర్టికులర్గా ఒక మనిషి దూరమైనాకనో, ఒక బంధం దూరమైనాకనో, అది తల్లిదండ్రులు ఇతరితర ఎవరైనా, భార్య భర్త లేకుంటే గర్ల్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, బాయ్ ఫ్రెండ్ అయ్యుండొచ్చు, ఎవరైనా కూడా ఒకరు దూరం అయిన తర్వాత ఏడుస్తూ ఉంటాం. అక్కడికి పోవాలనిపిస్తుంది, వాళ్ళు రిజెక్ట్ చేస్తుంటారు. అది ఇంకా పెయిన్ఫుల్ ఉంటుంది. దాన్ని మనసులో పెట్టుకొని దాని నుంచి బయటికి రాలేక, ఈవెన్ కొంతమంది ఇళ్లలో కూడా చెప్పుకోలేక ఆ పెయిన్ హోల్డ్ చేసుకొని, దానివల్ల ఎమోషనల్ ఈటింగ్ అని, లేకుంటే ఓవర్ వెయిట్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇట్లాంటివన్నీ కూడా స్టార్ట్ అయిపోతుంటాయి. యాంగ్జైటీ ఇట్లాంటివి. మీరు ఒక ఎమోషన్ని ఎక్స్పీరియన్స్ చేశారు ఒక జర్నీలో, మీకు అది నచ్చింది, డోపమైన్ రిలీజ్ చేసింది. మీరు సేమ్ ఎమోషన్ ఆ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయట్లే, ఆ ఎమోషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది రాదు అని మీరు ఎప్పుడైతే రియలైజ్ అవుతారో, ఇది జర్నీ, నాకు మెమరీస్ వచ్చినాయి చాలు, నెక్స్ట్ వెళ్తారంటారు. లేదని రియాలిటీని యాక్సెప్ట్ చేయలేదనుకో, పెయిన్ తీసుకోవాలి, తప్పదు.